హాయ్ ఆంటీ. హాయ్ రమ్య, ఎలా ఉన్నావురా? నేను బాగున్నా ఆంటీ, మీరు బాగున్నారా? బాగున్నాం నాన్న. అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఊర్లో ఉన్నారా ఆంటీ? బాగున్నారా? బాగున్నారా ఆంటీ? రాలేదేంట్రా పెళ్ళికి? వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు, సో నేను ఇక్కడే ఉంటా కాబట్టి నన్ను పంపించారు. ఏం చేస్తున్నారు హైదరాబాద్లో? ఇక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను ఆంటీ. అవునారా? ఓకే. మొన్నే కదరా బీటెక్ అయిపోయింది, జాబ్ సెర్చింగ్ అన్నావు, ఇంత లేక జాబ్ వచ్చిందా? అవునా ఆంటీ, నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, సో నేను అక్కడికి వెళ్తే నాకు జాబ్ వచ్చింది. అదేంటో నాకు కూడా చెప్తావమ్మా? కీర్తి జాబ్ కోసం సెర్చింగ్లో ఉంది, కీర్తిని తీసుకొని వస్తా, చెప్తావా? ఏం లేదా ఆంటీ, ఇంటర్న్షిప్ చేశాను, సో జాబ్ వచ్చేసింది. అవునా రమ్య, ఎక్కడ చేసావురా? అజా కోడింగ్ ట్యూటర్ అని చెప్పేసి గచ్చిబౌలిలో ఉంది ఆంటీ. సో వాళ్ళు ఏంటంటే ఇంటర్న్షిప్ ఇచ్చి తర్వాత ఫుల్ టైమ్గా జాబ్ ఆపర్చునిటీ ఇస్తారు. మన కీర్తికి ఇంగ్లీషు రాదు, సాఫ్ట్వేర్ గురించి ఏం తెలియదు, మరి అందులో జాబ్ ఇస్తారా? ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. ఎందుకు రాదా ఆంటీ, షూర్గా వస్తుంది. వాళ్ళు అందుకే ఇంటర్న్షిప్ ఇస్తారు. ఇంటర్న్షిప్లో టెక్నికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ అనేది కవర్ చేస్తారు. సో వాళ్ళే క్లయింట్ దగ్గర డిప్లాయ్ చేస్తారు. సో నాకు కూడా స్టార్టింగ్లో ప్రాబ్లం అయింది, బట్ దాని తర్వాతకి నేను ఇప్పుడు హ్యాపీగా చేసుకుంటున్నాను అక్కడ ఇంటర్న్షిప్ చేసి. ఇదేదో చాలా బాగుంది రమ్య. ఒకసారి కీర్తిని పంపిస్తాను, తీసుకెళ్ళి మీ సార్కి చెప్పి ఇంటర్న్షిప్ ఇప్పించమని చెప్పగలవా? అలా కాదంటీ, ఒకసారి మీరు అంకుల్ కీర్తితో పాటు రండి, అక్కడ ప్రాసెస్ ఏంటో తెలుసుకున్న తర్వాతకి మీరు జాయిన్ చేయండి. అలాగే అమ్మా, కీర్తిని తీసుకొని హైదరాబాద్కి వచ్చి నీకు కాల్ చేస్తా. ఓకే ఆంటీ.